ఒకరోజు శ్రీకృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు. యశోదాదేవి భోజనం పెడుతూ ఉండగా, వద్దు వద్దు అమ్మ, నా భోజనం నేనే వండుకుంటా. మరి ఏం వండుకుంటారో చెప్పండి స్వామి అనగానే, పాయసం చేసుకుంటా అంటాడు. దాంతో పాయసానికి కావలసిన సరుకులన్నీ ఏర్పాటు చేస్తుంది యశోదాదేవి. మంచిగా పాయసం చేసుకుని ఆ సన్యాసి తినే ముందు కూర్చొని మనసులో, ఓ పరమాత్మ, ఇది నువ్వు తిని నాకు ప్రసాదంగా కొంత మిగుల్చు అని అంటాడు. కళ్ళు తెరిచి చూస్తే శ్రీకృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు. దాంతో ఆ సన్యాసి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూపిస్తాడు. చిన్న పిల్లవాడి తప్పును క్షమించండి స్వామి అని మళ్ళీ పాయసానికి కావలసిన సరుకును ఏర్పాటు చేస్తుంది. సన్యాసి వండుకొని మళ్ళీ మనసులో, ఓ పరమాత్మ, ఇది నువ్వు తిని నాకు కొంచెం ప్రసాదంగా మిగిల్చు అని కళ్ళు తెరవగానే శ్రీకృష్ణుడు వచ్చి మళ్ళీ తింటూ ఉంటాడు. సన్యాసి కోపం వచ్చి, మీ ఇంట్లో భోజనం చెయ్యను అని వెళ్తూ ఉంటాడు. తల్లి యశోద వచ్చి, ఎందుకు ఇలా చేసావు కన్నయ్య అని అనగానే, తనే నన్ను పిలిచి తినమన్నాడు అమ్మా అని అంటాడు. అది విన్న స్వామి తిరిగి వచ్చి తన తప్పు తెలుసుకుని కృష్ణయ్యకు మొక్కుతాడు.